హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'కావేరీ కళ్యాణం'. ఈ కథని రచించిన వారు చరణ్ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, శంకర మామయ్య దగ్గరికి ఎప్పుడు వెళుతున్నావు నానా అంటూ పడక కుర్చీలో కూర్చుని ఆలోచిస్తున్న తండ్రిని కార్యోన్ముఖుణ్ణి చెయ్యాలనే ఆరాటంతో అడిగింది కావేరి. వెళ్ళాలమ్మా, కానీ అడగాలంటే ఏదో సిగ్గుగా ఉంది. వాడు కూడా ఏవో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని ఆ మధ్య చెప్పాడు. మాట దక్కుతుందో లేదోనని అనుమానంగా ఉందమ్మా అంటూ సాలోచనగా కూతురి వైపు చూశాడు రామచంద్ర. పెళ్లికెదిగిన తన 25 కూతురు తనకు పెళ్లి ప్రయత్నాలే కాదు, ఆ పెళ్లికి కావలసిన కట్న కానుకలు కూడా తనను సిద్ధం చేసుకోమని అభ్యర్థిస్తున్నట్లుగా తోచింది రామచంద్రానికి. నిజమే, అమ్మాయి రూపవంతురాలు, బుద్ధిమంతురాలు అంటూ కితాబులిచ్చిన మగపెళ్లి వారంతా కట్న కానుకల దగ్గరే వెనుకంజ వెయ్యడానికి గమనిస్తున్న కావేరి అలా అడగటంలో అర్థం లేకపోలేదు. పెళ్లి చూపులంటూ తను మాత్రం ఎంతమంది ముందు కూర్చోగలదు? ఆలోచిస్తున్న తండ్రి కళ్ళల్లోకి చూడలేక తలదించుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది కావేరి. దీర్ఘంగా నుట్టూర్చాడు రామచంద్ర. అమ్మాయి పెళ్లి కేవలం తాను ధనం సమకూర్చకపోవడం వల్లనే అవ్వడం లేదంటే తన భార్య బ్రతుకుంటే ఊరుకునేదా? తనను సాధించో శాసించో చివరకు యాచించో తన బిడ్డ పెళ్లి జరిపించమనేది. ఆమె ఎలాగో లోకంలో లేదు కనుక తన కూతురు ఇప్పుడు తనను అర్థిస్తున్నట్లుగా అభ్యర్థిస్తున్నట్లుగా తోచింది రామచంద్రానికి. కావేరి దగ్గర ట్యూషన్ చదివిన చిన్న పిల్లలకు సైతం పెళ్ళిళ్ళైపోతున్నాయి. ఇన్నేళ్ళొచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకపోతే ఇంకెందుకు అనే ఆడవాళ్ల మూతి విరుపులు, ఆమె ముదిత తనాన్ని ముదనష్టపు జాతకంగా పరిహసిస్తుంటే తన వివాహం గురించి కావేరి కలవరపడటంలో వింతేం లేదు. ఈసారి ఎలాగైనా శంకరాన్ని అర్థించి ఆ పిఠాపురం వారి సంబంధం ఖాయం చెయ్యాలి అనుకున్నాడు రామచంద్రం. అడుగున్నదే తడువుగా బట్టలు మార్చుకుని, అమ్మాయి కావేరి, నేనలా శంకరం మామయ్య దగ్గరికి వెళ్ళొస్తాను. నీవు కాస్త శకునం రాకూడదు అని కేకేశాడు రామచంద్రం. అలాగే నాన్న, ఒక్క క్షణం అంటూ పరుగున వెళ్ళి గూట్లో ఉన్న దేవుని పటాల దగ్గరికి పోయి అక్కడ ఉన్న కుంకుమ బొట్టును కాస్త నుదుటకు పెట్టుకొని రామచంద్రానికి ఎదురు వచ్చింది కావేరి. మరి నే వెళ్ళొస్తానమ్మా అంటూ బయటకు అడుగు పెట్టాడు రామచంద్రం. తిరిగొచ్చిన తండ్రిని వెళ్ళిన పనేమైందని అడగాలని ఉన్నా తన ఆతృతను ఆయన ఎక్కడ పసిగట్టేస్తాడోనన్న భయంతో ఎలా విషయాన్ని రాబట్టాలో తెలియక అవస్థపడుతుంది కావేరి. మంచినీళ్ళు ఇమ్మంటారా నాన్న అంటూ అడిగిందామె తండ్రిని. మంచినీళ్ళు కాదమ్మా, ఏకంగా పంచదార నీళ్ళే ఇవ్వు అంటూ ముఖం నిండా ఆనందం పొలుముకొని ఆయన చెప్పిన మాట విని తేలికగా ఊపిరి పీల్చుకున్న కావేరి, శంకరం మామయ్య ఏమన్నారు నాన్న అని అడిగింది. నా బంగారు తల్లి అదృష్టవంతురాలమ్మా, నీ వివాహ విషయం చెప్పగానే శంకరం మామయ్య ఎంత సంతోషించాడనుకున్నావు? సంబంధం కుదిరింది, కానీ కట్నం కోసమే తటపటాయిస్తున్నానని నేను అన్నానో లేదో వాడే నాపై ఇంతెత్తున ఎగిరిపడ్డాడు. కావేరి నా కూతురు లాంటిది కాదురా. నేను చచ్చాననుకున్నావా? డబ్బులు లేక పిల్ల పెళ్లి చేయలేకపోతున్నాను. ఒక్కసారి అయినా నాతో మాట మాత్రమైనా చెప్పకుండా నన్ను పనికి మాలిన వాడిగా చేశావు. నేను ఇంకా సంబంధాలు రాక ఉంచేశావు అనుకున్నాను. అవునులే, నాలాంటి వాడు నీలాంటి ఉత్తముడికి సహాయం చేసే అర్హత లేదనుకొని ఉంటావు, అంతేనా అంటూ వాడు కోపంతో ఊగిపోతుంటే, నిజం చెప్పొద్దు, వాడిని చూస్తే నాకే భయం వేసింది. కట్నం, డబ్బు, పెళ్లి ఖర్చులు మొత్తం తానే భరిస్తానన్నాడు. నిజంగా అలాంటి స్నేహితుడు దొరకటం నా అదృష్టం. నేనే నా సంశయాలతో ఎవరు ఇస్తారు అనుకుంటూ ఎవరిని అడగకుండా చానాళ్ళు ఉండిపోయాను. కానీ మనమంతా పిసినారి అనుకునే మీ కాసిం బాబాయ్ కూడా నీ పెళ్లి బట్టలు మొత్తం తానే సమకూరుస్తానని మాట ఇచ్చాడు. ఇదంతా నీ అదృష్టం తల్లి అంటూ ఉద్వేగంగా చెప్పుకుపోతున్న తండ్రి వైపు నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ, నేను నిజంగా అదృష్టవంతురాలినేనా నానా? అంతమంది సహృదయులను స్నేహితులుగా పొందిన మీకు కూతురిగా పుట్టడం నిజంగా నా అదృష్టం అంటూ అస్పష్టంగా పలికింది కావేరి. పచ్చని పరికణలో పుష్పవృత్తం నుండి పూజ కోసం పొడుచుకుని వచ్చిన పసుపు గన్నేరు పువ్వుల స్వచ్ఛంగా నయనానందకరంగా ఉంది కావేరి. అమాయకమైన ఆమె వదనంలో
అధికమైన ఆనందం వలన కాబోలు వెలుగులు దోబూచులాడుతున్నాయి. భోజనం వద్ద కూర్చొని తన వంకే తదేకంగా చూస్తున్న తండ్రిని, ఏమిటి నాన్న అలా చూస్తున్నారు అని అడిగింది కావేరి. ఏం లేదమ్మా, నా చిట్టి తల్లి ముఖంలో పెళ్లి కళ ఉట్టిపడుతుంటే చూస్తున్నా అన్నాడు రామచంద్రమూర్తి మురిపెంగా కావేరి కళ్ళల్లోకి చూస్తూ. ఆ మాటకు కావేరి సిగ్గుపడిందేమో తెలియదు, కానీ ఆనందపడింది. ఎందుకంటే తనకు పెళ్లి కళ ఇంత త్వరలో వస్తుందని తనే ఊహించలేదు మరి. చిన్నగా నవ్వేస్తూ, మీరు భోంచేయండి నాన్న అంటూ ఏదో పని మీద లోపలికి వెళ్ళిపోయింది కావేరి. తన కూతురు తన కోసం స్వయంగా చేసిన వంటకాలను రామచంద్రం తృప్తిగా ఆరగిస్తుండగా బయట ఎవరో తలుపు తట్టిన చప్పుడైంది. రామచంద్రమే లేచి వెళ్ళాలని సమాయత్తమవుతుండగా, మీరు ఉండండి నాన్న, నేను కనుక్కొని వస్తాను అంటూ బయటికి వెళ్ళిన కావేరి బాణంలా మళ్ళీ దూసుకువచ్చి, నానా, శంకరం మామయ్య చనిపోయారట అంది పెద్ద గొంతుకతో. అగ్నిసెగలకు వసివాడిన వృక్షంలా వెలవెలబోతూ గదిలో ఒంటరిగా కూర్చున్నాడు రామచంద్రం. నిశ్శబ్దం భయంకరంగా రాజ్యమేలుతున్న ఆ గదిలో ఏవేవో ఆలోచనలతో అంతరంగంలో రగిలే రకరకాల భావాల సమ్మేళనానికి వాస్తవ పరిస్థితులకు పొంతన కుదరక పొద్దు గడిపే రామచంద్రం వారం రోజుల నుండి అదే స్థితిలో ఉన్నాడు. మరో 3 వారాల్లో వివాహ ముహూర్తం నిశ్చయించుకుని అందరికీ కబుర్లవి చెప్పేసి తాను కట్నం డబ్బులు చేతిలో లేవంటే నలుగురు నవ్విపోరు. పాపం ఏం చేయాలో తోచడం లేదు రామచంద్రానికి. కళ్ళల్లో కన్నీళ్లు ధారలుగా చిమ్ముతుంటే తన దౌర్భాగ్యానికి ఏకాంతమే ఎంతో పెన్నిదిలా ఉంటుంది రామచంద్రానికి. నెమ్మదిగా గదిలోనికి అడుగుపెట్టిన కావేరి నాన్న అని పిలిచింది. శంకరం మామయ్య తమ్ముడి కొడుకు సుబ్రహ్మణ్యం ఉదయం వచ్చారు. రేపు శంకరం మామయ్య దశావహం. మృతునికి 10వ రోజు నాడు జరిపే కర్మకాండ జరుపుతారట. మిమ్మల్ని తప్పక రమ్మన్నారు అంది కావేరి. ఆ మాట విన్న రామచంద్రం అగ్నిశిఖలా రగిలిపోయాడు. ఎందుకు? వాడి శ్రాద్ధం మెతుకులు కతకడానికా? దుర్మార్గుడు నా కూతురి పెళ్లి భోజనాలే పెట్టిస్తాడనుకున్నాను. నా ఆశలు అడియాసలు చేసి నలుగురిలో నన్ను అవమానపాలు చేయడానికి అన్నట్టు మాట ఇచ్చి వాడు చక్కాబోయాడు. అప్పటికి ఎన్నోసార్లు ముందుగా వాడిని డబ్బులు ఇవ్వమని అడిగాను, కానీ వాడు ఇస్తేగా. ఈ దరిద్రుడు ఎక్కడ ముందుగా ఖర్చు పెట్టేసి మళ్ళీ తననే యాచిస్తాడని కాబోలు పెళ్లి సమయం రానిరా అంటూ ఎప్పటికప్పుడు మాట దాటేసేవాడు. చివరకు నా కూతురి బ్రతుకుని అవమాన పాలు చేశాడు అన్నాడు క్రోధము దుఃఖము సమ్మిళితమైన స్వరంతో. నానా, ప్రాణ స్నేహితుడు చనిపోతే కనీసం ముఖం చూపించటానికి కూడా రాలేదని ఆడిపోసుకుంటారు. మీరెలాగైనా వెళ్ళాలి నానా అంది. తన కాళ్లకు అడ్డుపడి తన పాదాలను తన 2 చేతులతో పట్టుకుని విలపిస్తున్న కావేరిని చూసి విస్తుపోయాడు రామచంద్రం. ఏమిటమ్మా, ఏమైంద్రా అంటూ వణికే గొంతుతో అడిగాడు రామచంద్రం. నా కోసం మీరిలా కర్కశంగా మారకండి నాన్న. మీరెళ్ళకపోతే మాట పడతారు. చనిపోయి వారం రోజులైనా ఇంటి ఛాయలకు కూడా రాలేదని కామాక్షత్తయ్య ఉదయమే నిష్ఠూరాలాడారట. మీరు తట్టుకోలేకపోతున్నారని ఏదో సర్ది చెప్పాను. నా దురదృష్టానికి మీ చిరకాల స్నేహానికి ఈ చివరి సమయంలో కళంకం రానీకండి నాన్న అంటూ వణికే స్వరంతో అశ్రు నయనాలతో పాదాలనంటి విలపిస్తున్న కావేరి వంక చూస్తూ ఆమె తలను ఆప్యాయంగా నిమురుతూ, పిచ్చి తల్లి, నీకోసమైనా వెళతానమ్మా. నా మనసు అంగీకరించపోయినా నీకోసం వెళతాను. ఇక ఈ విషయం గురించి నీవేం కలతపడకు అంటూ మౌనంగా బయటకు నడిచాడు రామచంద్రం. కావేరి తండ్రి ననుసరించింది. సమారాధనకు వచ్చిన జనాలతో చనిపోయిన శంకరం ఇల్లు కిటకిటలాడిపోతుంది. చనిపోయిన శంకరానికి కడుపున పుట్టిన పిల్లలంటూ ఎవరూ లేకపోయినా ఊరందరికీ తల్లో నాలుకలా ఉండి అందరికీ ఆరాధ్యుడైనాడు. అందువల్ల అన్ని సమారాధనకు జనాలకేం కొదవలేదు. ఎవరెవరో చకచకా పనులు చేస్తూ కలగాపులగంలా తిరుగుతున్నారు. మైకులో నుండి చిన్నగా భగవద్గీత చివరి అధ్యాయం హృదయాలను తేలికపరచడానికి ప్రయత్నిస్తుంది. 10 రోజుల పరితాపాన్ని భరిస్తూ హిమపాతంలో తడిసిన పచ్చని చెట్టుల తెల్లచీరలో కామాక్షమ్మ గారు వెలవెలబోతూ కనిపించారు. పూడుకుపోయిన గొంతుతో, వచ్చారా అన్నయ్య గారు అంటూ రామచంద్రాన్ని పలకరించాడావిడ. తప్పనిసరి పరిస్థితిలో ఏం చేస్తానమ్మా, భగవంతుడు మనకు అన్యాయం చేశాడు అన్నాడు ముక్తసరిగా రామచంద్రం. మళ్ళీ ఏం మాట్లాడాలో ఇరువురికి తోచలేదు. మీరు చాలా సున్నిత మనస్కులని ఆయన అంటుండేవారన్నయ్య. దుఃఖాన్ని తట్టుకోవడం మీకు సాధ్యం కాకపోవచ్చు, కానీ కనీసం ఆయన అస్థికలను
తరలించేటప్పుడైనా మీరుండాలన్నయ్య. చనిపోయిన వారి ఇంటికి స్నేహితులు, బంధువులు వచ్చేది చనిపోయిన వారిని బ్రతికించడానికి కాకపోయినా, బ్రతికి ఉన్న వారిని ఓదార్చటానికే కదా! మీలాంటి వారు అందుకైనా ఉండాలన్నయ్య గారు అంటూ రామచంద్రాన్ని అభ్యర్థిస్తూ కావేరి వైపు చూస్తూ ఏమ్మా ఉంటారు కదూ అంటూ దీనంగా అడుగుతున్న కామాక్షమ్మతో అలాగే అత్తయ్య అంది కావేరి. ఇంతలో ఎవరో పిలవటంతో కామాక్షమ్మ ముందుకు నడిచింది. చివరకు నాలాంటి వారు అస్థికలు మోయటానికి పనికి వస్తామనుకుంది కాబోలు. ఈ రోజుల్లో అభిమానం, స్నేహాల విలువ అలా ఉంది మరి అంటూ నెమ్మదిగా అంటున్న తండ్రి వంక భయంగా చూస్తూ మీరు కూడా వెళ్ళండి నాన్న అంది నెమ్మదిగా కావేరి. కావేరి వైపు కోపంతో గుడ్లూరిమి చూశాడు రామచంద్ర. ఆప్యాయంగా ఆకాశాన్నేలిన దినకరుడు తన వలన చైతన్యం పొందిన ప్రకృతి మొత్తం తనను మరిచి తన దైనందిన విధుల్లో పడటం చూసి విరక్తిగా పడమటి కొండల వైపు పరుగులు పెడుతుండగా శంకరం అస్థికలు భాగీరథిలో అంతర్లీనం చేయడానికి నియమింపబడిన వ్యక్తులతో కామాక్షమ్మ ఏవేవో మంతనాలు జరుపుతుంది. అసహనంగా కదులుతున్న రామచంద్రాన్ని విక్రిస్తున్నట్లుగా మైకులో నుండి మట్టి కొండ ఇది నమ్మరాదని మర్మ మెరుగుమంట ఆకాశంపై పోయినవాడు ఎవరు రారు వెంట అంటూ ఏదో తత్వగీతం అతని అవస్థకు అద్దం పడుతుంది. ఇలా ఉండంగా కామాక్షమ్మ గారు నేరుగా రామచంద్రం దగ్గరకు వచ్చి ఆయన పోయే నాటికి 3 రోజుల ముందే మీ విషయం ఆయన నాతో చెప్పారన్నయ్య. అమ్మాయి పెళ్ళికి మీకు 3 లక్షలు ఇవ్వాలని, తన చేతుల మీదుగా కావేరీ పెళ్లి జరిపించాలని ఆయన అనుకున్నారు. కానీ ప్రాప్తం లేకపోయింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఏవేవో చేస్తున్నాను. ఆయన చివరి కోరిక అంటూ తీర్చలేకపోతే నేనెలా సహధర్మచారిని అవుతానన్నయ్య. వైధవ్యం పొంది గాజులు తొలగించిన మొదటి రోజునే కావేరీ పెళ్లికి డబ్బులు ఇస్తుందేమిటా అని సంకోచించకుండా ఆయన అస్థికలు యువబంధాలను తెంచుకుని గంగలో కలిసిపోకముంది ఈ మొత్తాన్ని స్వీకరించి ఆయన ఆత్మకు శాంతిని, నా మనసుకు ప్రశాంతిని కలిగించండి అన్నయ్య అంటూ చెంగుచాటున దాచి ఉంచిన డబ్బుల మూటను బయటికి తీసింది కామాక్షమ్మ. ఒక్కసారిగా రామచంద్రంలో దుఃఖం పెళ్ళుబుకింది. నోట మాట రానట్లయి అతనికంతా అయోమయంగా తోచింది. తాను ఇక కాదు అనుకున్నది ఒక్కసారిగా వాస్తవ రూపమై కళ్ళెదుట నిలిచిన సత్యాన్ని ఆయన వెంటనే జీర్ణించుకోలేక స్థాణువులా నిలబడిపోయాడు. కళ్ళల్లో చిమ్మి కన్నీటిని ఆపుకోవడానికి వృధా ప్రయత్నం చేస్తూ నేను చాలా హీనుడునమ్మా అన్నాడు రుద్ధస్వరంతో. అలా అనకండి అన్నయ్య గారు. మీ స్నేహితుడే స్వయంగా తన చేతుల మీదుగా ఇస్తే మీరు కాదనేవారా? మీలాంటి సత్పురుషులకు చేసేది నిజమైన ఫలితం ఇస్తుందని ఆయన అనేవారు. నాకు ఆ భాగ్యాన్ని కలిగించండి అంది కామాక్షమ్మ. అపరాధ భావంతో ఆయన హృదయం చలించిపోసాగింది. నేను పాపినమ్మ. వాడు చనిపోతే కూడా నా కోసం ఆలోచించిన పుణ్యాత్ముడు నేను అంటూ ఇంకా ఏదో అంటుండగా మీరు స్వీకరించండి అన్నయ్య అంటూ రామచంద్రన్ చెప్పేది వినిపించుకోకుండా ఆ పైకం ఉన్న మూటను ఆయన చేతిలో పెట్టింది కామాక్షమ్మ. శరీరం అంతటినీ దుఃఖం కుదిపేస్తుండగా నిలువెల్లా శోకతప్పమైన రామచంద్రం తనువు నిలువెల్లా వణికిపోసాగింది. అతని పరిస్థితిని గమనించిన కావేరి రామచంద్రన్ దగ్గరగా వచ్చి నానా అని నెమ్మదిగా పిలిచింది. అమ్మా, మావయ్య డబ్బు అంటూ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుండగా నాకు అర్థమైంది నానా అంది ఆరుద్రత నిండిన గొంతుతో కావేరి. శంకరం గారి చితాభస్మ కలశానికి పురోహితులు పూజ పూర్తి కానిచ్చి చివరగా బంధువులను నమస్కరించుకోమని చెప్పారు. నిశ్శబ్ద జలది అందరి కళ్ళల్లో నిండుగా కదులుతుంది. రామచంద్రం ఆ కలశం ముందు మోకరిల్లి ఒరే శంకరం, నా అల్పత్వాన్ని చూసి నవ్వుకుంటున్నావురా. మట్టి కుండలో దాక్కుని ముసిముసిగా నవ్వుకుంటున్నావు కదూ. చితి కేవలం చనిపోయిన నీ దేహాన్ని కాల్చగలిగింది, కానీ చింత బ్రతికి ఉన్న నా మనసుని కాల్చేసింది. జ్ఞానం, వివేకం, దయ, సానుభూతి అన్నీ కాలిపోయిన నా దేహమేరా నిజమైన మట్టికుండ. మానవత్వం, మంచితనంతో మరణించే వరకు మమతను పంచిపెట్టిన నీలాంటి పుణ్యాత్ముడి చితాభస్మంతో నిండిన ఈ మట్టికుండ ఎంతో పవిత్రమైనది. నీ అస్థికలు ఉండటం వలన మట్టితో చేసిన ఆ కలశం పవిత్రమైనది. కల్మషంతో, ద్వేషంతో కరుడగట్టి భగవంతుడు చేసిన నా దేహమని ఈ మాతృభాండం పగళ్లతో, చిల్లులతో పనికిరానిదైపోయింది. నన్ను క్షమించరా, క్షమించు. అతని శోకం అవధులు దాటుతుంది. ఎవరో రామచంద్రాన్ని సముదాయిస్తూ అతన్ని పక్కకు లేవదీశారు. అస్థి నిమగ్నానికి కలశం కదిలింది. బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్యం అనే జీవన దశలు దాటి ప్రేమ, ఆనంద, క్రోధ, ఉద్వేగాతిశయాలు చవిచూసిన తనువు మిగిల్చిన పిడికెడు బూడిద
తరంగాల మీద తళతళలాడుతూ మానవ సంబంధాలను అతీతంగా దూరంగా సాగిపోతుండగా నిశ్చేష్టుడై నిలబడి చూడసాగాడు రామచంద్ర. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.